నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ లలితాని. ఈరోజు మనం బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. అది గోధుమ పిండితో ఏమాత్రం మైదా రవ్వ అనేది వాడకుండా క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మనకి ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ కానీ పండగలకు కానీ చేసుకుంటుంటాం కదా. ముందుగా గోధుమ పిండి అనేది నేను క్వాంటిటీలో చెప్తాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. సాల్ట్ కొద్దిగా, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకుంటున్నాను. మొత్తం కలిసేటట్టు బాగా చూపించిన విధంగా కలిపేసుకున్నాం. మొత్తం బటర్ అంతా దాంతో కలిసిపోయేటట్టు కలుపుకునేసి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ చపాతీ పిండిలాగా కాస్త గట్టిగా కలుపుకున్నాం. కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ మనం కలుపుకున్నాం పిండిని. మనం దీన్ని కలిపి కొంతసేపు ఏమీ పెట్టనవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వీటిని చిన్నగా బాల్స్ లాగా చేసుకున్నాం. ఈ మాత్రం అయితే మనకి సరిపోతాయి. మొత్తం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గవ్వలు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇది అయితే గవ్వల పీటలో ఎలా తయారు చేసుకోలేదని చూపిస్తాను. మనం ఇంట్లో ఇటువంటిది లేకుంటే మనం పోర్క్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను పోర్క్లో ఎలా తయారు చేసుకోవాలనేది. ఈ విధంగా చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసి ఇలా రోల్ చేసుకున్నామంటే అలా వచ్చేస్తాయి మనకి ఈజీగా. ఇలా మనం చెక్క లేకుండా తయారు చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి నేను రెడీ అనేది చేసేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత వేసుకున్నాం. మొత్తం వేసేసుకున్నా కూడా ఒకటికొకటి అంటుకోవు. ఇది వచ్చి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మనం చేస్తున్నది గోధుమ పిండితో. లోపల కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి, లేకుంటే సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకున్నాం. ఇప్పుడు నేను 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. 1/2 కప్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. మనం మీకు చక్కెరతో కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. నేనైతే బెల్లం తీసుకుంటున్నాను. కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసేసుకున్నా, ఎందుకంటే డస్ట్ పార్టికల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పాకాన్ని మరిగించుకున్నాం. ఇలా కలుపుతూ మధ్యలో పాకంని ఒకసారి చెక్ చేసుకున్నాం. దీనికైతే మనకి గట్టి పాకం అనేది రావాలి, కిందకి వెళ్తే సౌండ్ రావాలి, బాల్ షేప్ వచ్చి అప్పుడే మనకి గవ్వలకి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇంకోసారి నేను చెక్ చేస్తున్నాను. మనం ఇలా బాల్ లాగా వచ్చి మనకి చేతిలోకి తీసుకుంటే వెంటనే మనకి సరిపోవాలి. సౌండ్ ఆరిన తర్వాత మనకి సరిపోతుంది. ఈ మాత్రం ఇప్పుడు ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను. కాసేపు ఉన్న తర్వాత ఇప్పుడు సరిపోయింది మనకి పర్ఫెక్ట్గా. ఈ మాత్రం వచ్చిందంటే క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్న తర్వాత 1 స్పూన్ బటర్ అనేది వేసుకుంటున్నాను. బటర్ వేసుకోవడం వల్ల చాలా బాగా ఉంటాయి. వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. కలిపేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గవ్వల్ని మొత్తం వేసి కలిపేసుకోవడమే. ఒక్కదానికొకటి అస్సలు స్టిక్ అవ్వ. ఆరిన తర్వాత మొత్తం సపరేట్ అనేది అయిపోతాయి. లోపల మనకి ఆ పాకం అనేది ఆ గవ్వ లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కమ్మగా గోధుమ పిండితో పైగా స్వీట్గా క్రంచీగా ఉంటాయి. స్టోర్ చేసుకుంటే గ్లాస్ బాటిల్లో 15 డేస్ దాకా మనకి మెత్తగా అనేది అవ్వవు. చాలా బాగుంటాయి పిల్లలకి. నేను చూపించిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.